ఈరోజు ఇక్కడున్న మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు రేపు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈనాడు దేశంలో 2.5% జనాభా ఉన్న మనము 5% జీడిపిని ఇస్తున్నాం ఈ దేశానికి. రాబోయే రోజుల్లో ఈ 5%ని 10%కి పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే చదువుతో పాటు ఈ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే టాటా సంస్థతో MOU చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే 4 ATCల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది విమర్శించారు, ఇది పునాది రాళ్ళలాగానే మిగిలిపోతాయని. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ITIలను ప్రారంభించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది 1956లో ప్రారంభించారు. ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రంలో 65 ITIలుగా ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి. ఒకప్పుడు ఐటీఐలో చదువుకున్న వాళ్ళకు, శిక్షణ పొందిన వాళ్ళకు కొంతమేరకు ఉద్యోగాలు వచ్చేవి. కాలక్రమేణా అక్కడ నేర్పిస్తున్న సాంకేతిక నైపుణ్యానికి సమాజంలో అవసరాలకి సంబంధమే లేకుంటే తెగిపోయింది. ఆ బంధం పూర్తిగా విడిపోయింది. ఏ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేద రైతులు, కార్మికుల యొక్క పిల్లలు పెద్ద ఉన్నత చదువులు చదువుకోకపోయినా సాంకేతిక శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని భవిష్యత్తులో బాగుపడడానికి అవకాశం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరోజు కూడా ఆనాటి పాలకులు ఈ దిశగా ఆలోచన చేయలే. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది. వారితో చర్చించినప్పుడు టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్నవాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు వారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆనాటి అధికారులతో మాట్లాడి ఈ ITIలు నిర్వీర్యమైపోయినాయి కదా, ఈ ITIలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ ITIలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా, ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసిండ్రు, నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం. ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేసి, వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు, ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన 4 ATCలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో. పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో, వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. దీనికి కారణం ఈ 65 ATCలలో 2,400 కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది. ఈ 2,400 కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి 2,100 కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈరోజు ఖర్చు పెట్టించి ఈరోజు సాధ్యమైంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు.
మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా, ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు, మన పరిపాలన ముందుకు సాగుతుంది. మా చిత్తశుద్ధికి, మా పరిపాలనకు ఉదాహరణనే ఈరోజు ప్రారంభించుకున్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో 170, 180 మంది, 200 మంది చేరుతున్నారు. 90% ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈరోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మిత్రులారా, నిరుద్యోగ సోదరులారా, ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల బాధ, ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వస్తారు. సార్, మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, నౌకరిప్పి అని. ఎక్కడొస్తాయని ఆ పిల్లగాడిని అడిగితే వాడికి ఉద్యోగం ఎక్కడొస్తుందో వాడికి తెలియదు. పోనీ అప్లికేషన్ రాయరా అంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు. మరి ఎట్లనే ఇట్లా అంటే, ఇక నువ్వే ఎత్తుకు సార్, ఏంటన్న నౌకరి, నువ్వే నౌకరి పెట్టి సార్, నువ్వే అప్లికేషన్ రాసుకో సార్, నువ్వు ముఖ్యమంత్రి కదా అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ఒక వ్యక్తిని తీసుకుంటున్నాడంటే ₹1 జీతం ఇస్తే 10 రూపాయలు సంపాదించుకోవాలని వాళ్ళు ఉద్యోగం ఇస్తారు తప్ప, ముఖ్యమంత్రి చెప్పిండానో, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిండానో ఈరోజు అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు. మీకు ఏదైనా ఉంటే మీ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కావాలంటే మేము కట్టిస్తాం, కానీ లేదో దేవాలయం కావాలంటే సాయం చేస్తాం, కానీ అర్హత లేని వాళ్లకు చిన్న ఉద్యోగం కూడా మేము ఇవ్వము అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే పేరుకే ఇంజనీరింగ్ పట్టా, ఆ ఇంజనీరింగ్ పట్టా సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉత్పన్నమైనవి. అందుకే ఆలోచన చేయండి అని చెప్పి మా యువతకు చెప్తున్నా. అందుకే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని. ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సానపట్టాలి, వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ తెలంగాణ రాష్ట్ర సాధననే అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది. వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని. పాలకుల నిర్లక్ష్యం వల్ల 10 సంవత్సరాలు ఏది జరగలే. కానీ ఈనాడు మీ సోదరుడు మీలో నుంచే ఒక 20 సంవత్సరాలు వెనకపోతే మీలాకనే నేను కూడా అక్కడ కూర్చున్నవాడినే. 2006 కంటే ముందు నేను కూడా మీలా పెద్ద నాయకులు సమావేశాలు పెడితే వేదిక ముందు మీలాగా ప్రేక్షకుడుగా కూర్చున్నోనే. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అంటే నిరంతరం కష్టపడి పనిచేయడం వల్ల, మీరందరూ ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం వల్ల. అందుకే ఈరోజు మీరందరూ డిగ్రీ గురించి ఆలోచన చేయకండి, మీకు వచ్చిన సాంకేతిక నైపుణ్యం గురించి ఆలోచన చేయండి. ఇవాళ నేను మాట ఇస్తున్నా మీకు, నేను సౌత్ కొరియా, జపాన్, తైవాన్, జర్మనీ లాంటి దేశాలు చాలా వాటితో మాట్లాడినా, రష్యా లాంటి దేశాలతో మాట్లాడినాం, వెళ్ళి చూసి వచ్చినాం. లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, విదేశీ ఉద్యోగాలకు. అమెరికాకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్లో ఐటీ చదువుకొని ఉండాలని గతంలో మనకున్న పరిస్థితి. ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోకపోతే, ఐటీ రాకపోతే ఉద్యోగమే రాదు అన్న ఒక అపోహలలో మనం బతుకుతున్నాం. అది తప్పు. టామ్కామ్ అని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థను ఏర్పాటు చేసి జపాన్కి పంపిస్తే, నేను జపాన్ పర్యటన పోయినప్పుడు పిల్లలు వచ్చి కలిసిండ్రు. ఏమై మీరు ఇక్కడ ఉన్నారంటే,
మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది సార్, నేను 3 లక్షల రూపాయల జీతంతో జపాన్లో ఉద్యోగం చేస్తున్నా సార్ అని చెప్పిండు. 40 మంది వచ్చి కలిసిండ్రు. నాకు చాలా సంతోషమైంది. దేశంలో మన ఊరి పిల్లలు, మన పిల్లలు మన ప్రభుత్వం పంపిస్తే జపాన్లో కూడా ఉద్యోగాలు సాధించిందని. ఇవాళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి నేను ఒకటే మాట ఇవ్వదలుచుకున్నా. పని నేర్చుకోండి, ఫోకస్ పెట్టండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. ఇవాళ అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో, రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కలలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు జమీందారుల దగ్గర ఉంటే ఆ భూములు తీసుకొని పేదలకు పంచిపెట్టారు. ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు, ఇండ్లు ఇచ్చిండ్రు, వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు.